ఆస్ట్రేలియా సిరీస్ ఆడుతుందంటే ఆటతో పాటు స్లెడ్జింగ్ కూడా ఖచ్చితంగా ఉంటుంది. అసలు ఆట కంటే ముందు మాటలతో ప్రత్యర్థి ఆటగాళ్లను దెబ్బతీయడమే కంగారుల వ్యూహం. గత కొన్నేళ్లుగా మైదానంలో వారికి ఇది సర్వసాధారణంగా మారిపోయింది. కానీ వారి సొంత గడ్డపై ఆసీస్కు ఆటతోనే కాకుండా మాటలతో ధీటుగా బదిలిచ్చిన జట్టు టీమిండియానే. ముఖ్యంగా కోహ్లీ కెప్టెన్గా ఉన్నప్పుడు ఇరు జట్ల మధ్య స్లెడ్జింగ్ ఒక రేంజ్లో ఉండేది. ఇక క్రీజ్లో కోహ్లీని అనవసరంగా స్లెడ్జింగ్ చేసి ఆసీస్ చాలాసార్లు భారీ మూల్యం చెల్లించుకుంది. పాంటింగ్, మైకెల్ క్లార్క్ వంటి మాజీలు స్వయాన కోహ్లీని రెచ్చగొట్టి మ్యాచ్లో ఆటపరంగా శిక్ష అనుభవించారు. నిజానికి కోహ్లీ నార్మల్గా ఉంటే పర్వాలేదు, అనవసరంగా రెచ్చగొడితే మాత్రం మాటతో అప్పటికప్పుడే సమాధానం ఇవ్వడంతో పాటు బ్యాట్తో ప్రత్యర్థులకు చుక్కలు చూపిస్తాడు. ఈ విషయాన్ని 2 సిరీస్ల తర్వాత కానీ ఆసీస్ ఆటగాళ్లు గ్రహించలేకపోయారు. ఇప్పుడు మళ్ళీ బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ ఆరంభం కానుండడంతో అందరి దృష్టి కోహ్లీ పైనే ఉంది. ఈ నేపథ్యంలో ఆసీస్ దిగ్గజ పేస్ బౌలర్ గ్లెన్ మెక్గ్రాత్ తన జట్టుకు వార్నింగ్ ఇచ్చాడు. కోహ్లీని స్లెడ్జింగ్ చేయొద్దని తమ ఆటగాళ్లకు సూచించాడు. అతన్ని రెచ్చగొడితే ఆసీస్ టీం మూల్యం చెల్లించుకోవాల్సిందేనని తేల్చేశాడు. కోహ్లీ దగ్గర స్లెడ్జింగ్ వంటి అత్యుత్సాహ ఘటనలు పనిచేయవన్న మెక్గ్రాత్ అతన్ని రెచ్చగొట్టడం వల్ల జట్టుకు ఎలాంటి లాభం ఉండదని చెప్పుకొచ్చాడు. అతని మానాన అతన్ని వదిలేస్తే ఆతిథ్య జట్టుకు ఎంతో మేలు చేసిన వారు అవుతారని మెక్గ్రాత్ అన్నాడు. ప్రస్తుతం ఫామ్లో లేని కోహ్లీ పైన ఒత్తిడి ఎక్కువగానే ఉందన్న మెక్గ్రాత్ ఆసీస్ బౌలర్లు అతన్ని లక్ష్యంగా చేసుకుంటారనడంలో సందేహం లేదన్నాడు. కానీ మాటలతో రెచ్చగొడితే మాత్రం విరాట్ చెలరేగిపోతాడని గుర్తు చేశాడు. ఒత్తిడిలో ఉన్న అతన్ని అలానే వదిలేయడం ఉత్తమమని సలహా ఇచ్చాడు. ఆసీస్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ అలాంటివి చేయడనే అనుకుంటున్నట్టు వ్యాఖ్యానించాడు. విరాట్ సాధారణ మ్యాచ్ల్లోనే చాలా సీరియస్గా ఫుల్ డెడికేషన్తో బ్యాటింగ్ చేస్తూ ఉంటాడు. అలాంటిది ఆసీస్ లాంటి టీమ్స్తో మ్యాచ్ అంటే మరింత ఫోకస్డ్గా ఆడతాడు. పైగా గత కొంతకాలంగా తన స్థాయికి తగ్గట్టు ఆడలేకపోతున్న విరాట్ కంగారు గడ్డపై చెలరేగేందుకు చాలా వెయిట్ చేస్తున్నాడు. ఒకవేళ ఆసీస్ క్రికెటర్లు స్లెడ్జింగ్ చేస్తే మాత్రం విరాట్కు ఎక్స్ట్రా ఎనర్జీ ఇచ్చినట్టే అవుతుంది. అటు ఫ్యాన్స్ సైతం తేల్చేశారు ఈ విషయాన్ని. ఒక విధంగా కంగారులు స్లెడ్జింగ్ చేయాలని కూడా ఇండియన్ ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. కాగా ఆసీస్లో విరాట్కు తిరుగులేని రికార్డు ఉంది. ఆస్ట్రేలియా గడ్డపై కోహ్లీ 13 టెస్టుల్లో 1352 పరుగులు చేయగా దీనిలో 6 సెంచరీలు, 4 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ఇదిలా ఉంటే భారత్ ఆస్ట్రేలియా మధ్య బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా తొలి టెస్ట్ నవంబర్ 22 నుంచి పర్త్ వేదికగా ఆరంభం కానుంది.